మనం డీలిమిటేషన్ అంటే ఏంటి నిన్న చూసాం కదా. అయితే సౌత్ ఇండియాకి డీలిమిటేషన్ వల్ల ఇప్పుడు నష్టాలు ఉన్నాయని మనం అంటే అనడం వింటున్నాం. అయితే నిజంగానే నష్టాలు ఉన్నాయా అని ఒకసారి చూద్దాం. అయితే ఈరోజు మెయిన్ పేపర్లో ఏమొచ్చింది, మోడీ గారు ఏమంటున్నారు, మీకు అంటే సీట్ల కేటాయింపు అనేది రేషియో అనేది సేమ్, కాకపోతే సీట్లు పెంచడం అనేది జరుగుతుంది కానీ రేషియోలో ఎలాంటి మార్పు లేదు. అలాంటప్పుడు నార్త్ ఇండియాకి కానీ సౌత్ ఇండియాకి కానీ అలాగే ఇటు సైడ్ ఉన్న ఈశాన్య రాష్ట్రాలకు కానీ ఎలాంటి నష్టం లేదు అని మనం వినడం చూసాం, అంటే ఈరోజు పేపర్లో చూసాం. అయితే నిజంగానే మరి సౌత్ ఇండియాకి ఎలాంటి నష్టం జరుగుతుంది ఒకసారి మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు, అయితే నార్త్ ఇండియాలో మనకి పాపులేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే కంపేర్ టు సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో పాపులేషన్ అనేది తక్కువగా ఉంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. దానివల్ల ఇక్కడ నష్టం ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉండడం వలన లోక్సభ సీట్లు, రాష్ట్రాలకు సంబంధించిన సీట్లు అనేవి మనకి నార్త్ ఇండియాలో ఎక్కువగా ఉంటున్నాయి, సౌత్ ఇండియాలో తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, పొలిటికల్ పవర్ అనేది నార్త్ ఇండియాలో పెరగడం జరుగుతుంది, అలాగే సౌత్ ఇండియాలో తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ పొలిటికల్ పవర్ పెరగడం వల్ల అలాగే పార్లమెంట్లో పవర్ కూడా నార్త్ ఇండియాకి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పాలసీస్ కానీ ఏమైనా బిల్లులు కానీ ఇలాంటివి చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేది నార్త్ ఇండియాకి ఎక్కువగా ఉంటుంది, సౌత్ ఇండియాకి తక్కువగా ఉంటుంది. అంటే సౌత్ ఇండియాకి వచ్చే నష్టం ఏంటి, పొలిటికల్ పవరు, పార్లమెంట్ పవరు ఇవి తక్కువగా ఉంటాయి, అలాగే ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి సౌత్ ఇండియాకి సంబంధించిన సీఎంలు రియాక్ట్ అవ్వడం మనం చూస్తున్నాం. అలాగే మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి.